నో మెల్లగా కింద స్లోప్ ఉంది. మన నెక్స్ట్ స్టాప్ అన్ననూరి ఫోర్ట్రెస్ కాంప్లెక్స్. జాగ్రత్తది మెల్లగా. ఇది కూడా అదే ఇందాక జిన్వాలీ రిజర్వాయర్కి వెళ్ళినాం కదా, ఆ రివర్ ఇక్కడ అరాగ్వి రివర్. ఓకే ఓకే. చిన్నప్పటి నుండి ఇప్పుడు ఒక క్యాజువల్ చూడాలని ఉండే, ఈరోజు అది కూడా అయిపోయింది. క్యాబ్ పెట్టుకున్నాను, నా క్యాబ్ ఇరారి తీసుకో అంత అనుకుంటున్నాం అస్సలు. అరే డ్రెస్ కూడా ఉంది దీనికి. భార్గవి లోపల ఎలా ఉంటుందో చూడాలని ఉందా? గాలి ఫుల్ వస్తుందా? లోపలికి వెళ్దాం ఫస్ట్. సూపర్ ఉంది. చెప్పులు వేసుకోవచ్చా? బయట కొంచెం వేడిగా ఉంది, లోపల చాలా చల్లగా అనిపిస్తుంది కదా. అవునరా. నీకు దీని స్టోరీ తెలుసా? చెప్పు. దీనికి అంటే ఇప్పుడు వీళ్ళకి రాజులకి వాళ్ళకే ఉంటుంది కదా ఇట్లాంటి క్యాసల్స్ అవన్నీ. సో వాళ్ళు వేరే రాజ్యం వాళ్ళు వచ్చి దాడి చేస్తారంట దీని మీద. చేస్తే వీళ్ళకి అయినా కానీ ఏం ప్రాబ్లం కాలేదంట. అంటే మొత్తం సీజ్ చేశారు అనుకో, బయట చుట్టుపక్కలంతా సీజ్ చేసినా కానీ ఏం ప్రాబ్లం కాలేదంట. ఓకే. అంటే ఫుడ్ అవన్నిటికీ ఏం ప్రాబ్లం కాలేదంట. ఎందుకంటే వీళ్ళకు సీక్రెట్ టనల్ ఉండే అంట లోపల. ఓకే. ఆ టనల్ నుండి ఫుడ్ వాటర్ అన్నీ తెచ్చుకునే వాళ్ళంట. ఎట్లా సార్ 8 రోజులు అని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే ఇట్లా టనల్ ఉంది అని, అంటే ఒక ఆమె అన్న అనే అమ్మాయిని సతాయిస్తే అమ్మాయి ఇట్లా టనల్ ఉంది అని చెప్పిందంట. ఇట్లా చెప్పేసిందా? టనల్ నుండి వస్తున్నారని తెలిసింది వాళ్ళకి. ఓకే. సో ఇంకా టనల్ ఎక్కడుంది అని ఆమెను ఫోర్స్ చేశాడు అనమాట. ఆమె నేను చనిపోతా కానీ అదేం చెప్పను అని చెప్పి చనిపోయింది. ఆమె చెప్పలేదు అసలు అడ్రస్ అయితే చెప్పలేదు. నూరి అనే ప్లేస్ వాళ్ళకి ఎట్లా తెలిసింది టనల్ ఉందని? అంటే ఎన్ని రోజులు సర్వైవ్ అవుతున్నారంటే సప్లై ఉండాల్సిందే కదా ఖచ్చితంగా, లేకపోతే ఎట్లా. ఆమె నూరి అనే ప్లేస్ నుండి అన్న అనే అమ్మాయి అన్న నూరి అని పెట్టారంట. ఇదే పేరు అన్న నూరి, ఇదే అనుకుంటా టనల్ ఇక్కడ ఉంది చూడు. ఓ చూంచు, అదే టనల్. అదే లోపలికి ఉంది. పోదామా? పోయిరా పోయేమని చెప్పు. నాకు ధైర్యం లేదని కావాలని.
వాళ్ళ సమాధులేమో ఇది 1896 అనేది రాస్తుంది. మనకు అర్థం కాదులే కానీ ట్రాన్స్లేట్ చేద్దామా? చేసి చూడు ఏమంటుంది ట్రాన్స్లేట్లో. అండర్ ద పవర్ ఆఫ్ ద స్టోన్, మళ్ళీ అది కూడా 1896 అక్టోబర్. అదే అంట 1896 అక్టోబర్ అని ఉంది. ఓకే, అంటే రీసెంట్దేనా? ఇప్పుడు ఇది ఇంకా 2000 అంటే 19th సెంచరీ వరకు యూజ్ చేశారు దీన్ని వాళ్ళ క్యాజిల్ లాగానే. తర్వాత ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఉంది. అవునా? అంటే మన సైడ్ రామప్ప అట్లాంటివి ఉంటాయి అట్లా. ఓకే, అటు సైడ్ ఇంకెంత బాగుంది పైన బాగుంది కదా. చూద్దాం చల్లగా ఉంది కానీ ఇక్కడ మన పైన చుట్టేసినామా ఇప్పుడు క్యాజిల్ని? ఇంకా ఉన్నట్టుంది వెనక. ఎన్ని డోర్లు ఉన్నాయి? అమ్మా ఎంత హైట్ ఉంది అది. పైకి చూడేది తల్లనే ఎత్త నీకు. బాయ్. సాహసం చేయరా డింబక, కింద పడతావు. వద్దులే అమ్మా, భయం వేస్తుందమ్మా. మెల్లిగా ఓ ఇక్కడేమో ఉంది గుంతల. కరెక్ట్ నీ హైట్ అంత ఉంది అది గుహ. ఇయ్యే ఒక ఫోటో తీయచ్చు కదా. ఇక్కడ దాకా ఎక్కేసి వస్తా. చాలా ఏ వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుండి. నిజంగా బాగుంది, చాలా బాగుంది. కలర్స్ బాగున్నాయి అసలు, చాలా కలర్స్ బాగుంది కదా. మెల్లిగా పట్టుకొని వెళ్ళు. ఇలా మనకి హెల్ప్ కోసం తాళ్ళు కూడా పెట్టినారు. తాళ్ళు పట్టుకో. దాన్ని నమ్ముకుంటే ఇంకా బాగానే. వెళ్ళమా? పోదప్పా. చల్లగా ఉన్నాయి చూడవి. ఏమంటారు తెలియదు మనకి. బయట వస్తే ఎండ ఉంది, చాలా చల్లగా ఉన్నాయి అసలు. ఇలా షాప్స్, టీ కాఫీ షాప్స్ అండ్ సొవెనీర్ షాప్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. క్రేజీ. ఉందా మైండ్? చాలా చల్లగా ఉన్నాయి వాటర్. అసలు మైనస్లో ఉండేది టెంపరేచర్. ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు. అంత ప్రశాంతంగా ఉంటుంది కదా వాటర్ సౌండ్ అంతా. ఇక్కడ హనీ టెస్టింగ్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీస్ ఉంటాయి. సో చూద్దాము.
వెజ్జేనా? క్లైమేట్ సడన్గా ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు చల్లగా ఉంటుందో ఏం అర్థం కాదు. కాశ్మీర్ కంటే బాగా అనిపిస్తుందిరా. కాశ్మీర్ కంటే బాగా అనిపిస్తుంది. బాగుంది కదా. ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ కదా. రష్యా జార్జియా ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ 1783 1983 1983లో కట్టారు అనుకుంటా. అవునా? ఏంది దీని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంది? హిస్టరీ అంటే వాళ్ళు ఇంకా ఫ్రెండ్షిప్కి అంటే జార్జియా రష్యా మధ్యలో రిలేషన్షిప్కి సింబాలిక్గా కట్టించుకున్నారు అనమాట. ఆ పెయింటింగ్స్ అన్నీ జార్జియన్ హిస్టరీ ఉంటుంది, రష్యన్ హిస్టరీ ఉంటుంది. ఈ మ్యూరల్స్ పెయింటింగ్స్ అన్నీ. ఓకే ఓకే. ఇది బార్డర్ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని మేబీ 15-20 కిలోమీటర్స్ వెళ్తే రష్యా వచ్చేస్తుంది. ఇక్కడ ముందు మిలిటరీ జార్జియన్ మిలిటరీ కూడా ఉంటాయి. దాటినాక రష్యా. ఓకే. ఏమున్నాయి అందులో అసలు బొమ్మలు ఏమున్నాయి? వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ హిస్టరీలు కానీ మొత్తం గొడవలు కూడా అయి ఉంటాయి కదా ముందు. అన్నిటి గురించి కూడా గుర్రాలు ఉన్నాయి. ఈవిడెవరో సర్కస్ లాగా ఉంది. దీని వెనకాల క్రేజీ ఉంది వ్యూ అసలు. స్విట్జర్లాండ్లో ఉన్నట్టు లిటరలీ. అవసరం లేదు యూరోప్ ట్రిప్. ఇంకా ఇదే మనకి యూరోప్. గట్టి పట్టుకో. ఏ పారాగ్లైడింగ్ చేస్తారు అది చూడు. అటు సైడ్ పారాగ్లైడింగ్ చేద్దామా? చేయకూడదు అట్లాంటివి. బాగుంది కదా లొకేషన్, బాగుంది, ఎంత బాగుంది. చేద్దాం కింద చూడు ఎంత బాగుంది అసలు. బాగుంది కదా. అక్కడ కొన్ని నీళ్ళు ఎందుకు ఉన్నాయి ఎంతవరకే? బీన్ షేప్లో ఉన్నాయి కదా. చలి పెడుతుంది. చాలా చల్లగా ఉంది. మైనస్లో ఉండి అది పక్కా టెంపరేచర్. ఇంకో పారాగ్లైడింగ్ పోదాం. అట్లాంటివన్నీ చేయొద్దు. నేను ఆల్రెడీ చేసిన. ఐఎమ్ డర్రు యూనో. అట్లా ఉండకూడదు. ఉండాలి ఒకరు డర్రు ఉండాలి. అట్లా చూడు అక్కడ అటు సైడ్ కొంచెం ఎండ, కొంచెం క్లౌడ్స్. ఈ జార్జియాలో అసలు అన్నీ ఉన్నాయి కదా. పొద్దున వర్షం పడ్డది, తర్వాత ఎండ వచ్చింది. అట్లా కాదు ఉండడం. మౌంటైన్స్ ఉన్నాయి, స్నో ఉంది, గ్రీనరీ ఉంది, సీ ఉంది, క్యానియన్స్ ఉన్నాయి, కేవ్స్ ఉన్నాయి, అన్నీ కలిపి ఉన్నాయి ఇందులో. అసలు పర్ఫెక్ట్ ప్లేస్.
టెంపరేచర్ కూడా ఇది ఒక్క రోజులోనే అన్ని టేస్ట్ చేసినాం అసలు. టెంపరేచర్ వర్షం ఫుల్ ఎండ మళ్ళీ ఇప్పుడు చలి. కింద ఏంది రెస్టారెంటా? ఇప్పుడు మనం నెక్స్ట్ అటు సైడ్ అంత ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి కజ్బేగికి. ఓకే. ఈ బయట సైడ్ వ్యూ ఇంకా బాగుంది కదా ఇటు సైడ్. కొంచెం దూరం పోతే స్వర్గం వస్తుంది అట ఆడని. స్వర్గం కదా రష్ వస్తుంది. ఏ అక్కడ షీప్ ఉన్నాయి, గింత గింత ఉన్నాయి గొర్రెలు. గుర్రం ఎక్కుతావా? వద్దులేరా. వద్దా? ప్రాపర్ స్విట్జర్లాండ్ ఫీల్స్ ఉన్నాయి కదా అసలు ఇక్కడ. చూడు ఎంత పెద్ద లోయ ఉంది ఆడ. అటు చూడు ఎంత పెద్ద లోయ ఉంది అక్కడ. అమ్మా దా కొద్దిగా ముందుకి మెల్లిగా వెళ్ళకు. ఇక్కడ దాకా రావచ్చులే కాదు. దా ఇక్కడ రా. ఓ ఓ ఓ ఓ ఓ. పారాగ్లైడింగ్ ఇంకా నడుస్తున్నట్టు. లే బంద్ చేసినారు. అక్కడ పారాగ్లైడింగ్, ఇంకా ఇక్కడ దీన్ని ఏమంటారు? కేటీవీ ఏందో అంటారు కదా. ఏటీవీ రైడ్. ఏటీవీ కదా. ఓకే ఓకే. అది చూడు, ఒకటే కొండ మీద కింద నీడ ఉంది, మధ్యలో ఎండ ఉంది, పైన క్లౌడ్స్ ఉన్నాయి. ఇదంతా స్నో ఉండేటట్టుంది అక్టోబర్ డిసెంబర్ ఆ టైంలో. ఫుల్ నిండిపోతుంది. అప్పుడు మన కాశ్మీర్ లాగా ఉంటుంది. కానీ టెంపరేచర్ ఇప్పుడే కాశ్మీర్ లాగా ఉంది. ఏం ముట్టుకోవచ్చు అది? మినరల్ వాటర్ ఉన్నట్టుంది. చల్లగుందా? డిఫరెంట్ ఉందా కలర్? ఎందుకు మొత్తం వెరైటీ ఉంది కలర్. అసలు ఏంటో తెలుసుకోవాలి అసలు. న్యాచురల్ మాన్యుమెంట్ అంటున్నారు, అంటే ఇంకా పైనుండి వచ్చే మినరల్స్ అన్నీ ఇట్లా సెడిమెంట్స్ లా ఫామ్ అయి ఉంటాయి. సో ఈరోజు మన ఫైనల్ డెస్టినేషన్ కజ్బేగి. కజ్బేగిలో మేము ఉండబోయే స్టే. బాగుంది మీ గుడిసె. గుడిసె కాదు, అది కాటేజ్ ఉంటుంది. కాటేజ్. ఐ సీ. వెల్కమ్ టు అవర్ హౌస్ ఫర్ టుడే. నువ్వు నా హోస్టా ఈరోజు? నీకు కాదు, వాళ్ళకి. రూమ్ టూర్ ఇద్దాం దా.